చూస్తున్నాం విశాఖలో పోకిరి వేషాలు వేస్తున్న నలుగురు యువకులకు కొందరు యువతులు దేహశుద్ధి చేశారు. తమ న్యూడ్ వీడియోలను చిత్రీకరించారని యువతులు ఆరోపించారు. పక్కనే ఉన్న బాయ్స్ హాస్టల్ నుంచి లాడ్జ్ బాత్రూంలో ఫోన్లతో వీడియోలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోకిరీల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. సవేరా ఇన్ అనేటువంటి హోటల్లో వివాదాస్పదం చోటు చేసుకుంది. ఈ సవేరా హోటల్లో 203 రూమ్ లో ఉన్నటువంటి గత 4 రోజులుగా ఇక్కడే ఉంటున్నటువంటి యువతుల్ని ఆ వీడియోలు తీశారు అంటూ కూడా పక్కనే ఉన్నటువంటి హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఏదైతే ఉందో ఆ బాయ్స్ హాస్టల్ నుంచి ఈ రూమ్ లో ఉన్నటువంటి బాత్రూమ్ ఏదైతే ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఈ బాత్రూమ్ ఏదైతే 203 రూమ్ నెంబర్ లో ఉన్నటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో ఈ బాత్రూమ్ లో నుంచి పక్కనే ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ కనిపిస్తుంది. ఆ బాయ్స్ హాస్టల్ లో నుంచి అక్కడ నుంచి నలుగురు యువకులు అయితే ఇక్కడ ఉన్నటువంటి యువతులను నగ్న వీడియోలు తీశారు అంటూ ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి గత 4 రోజుల్లో కూడా యువతులు అయితే ఆ యువకులను అబ్జర్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు అయితే యువకుల యొక్క వీడియోలు తీశారంటూ కూడా ఆరోపణ చేస్తూ వాళ్ళనైతే పిలిచి దేశశుద్ధి చేసి వాళ్ళనైతే పోలీసులకు అప్పచెప్పడం ఇప్పుడు విశాఖలో సంచలనంగా మారింది. ఆ ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఏదైతే సవేరా హోటల్ ఉందో ఈ సవేరా హోటల్లో స్టే చేసినటువంటి యువతులని పక్కనే ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ కి సంబంధించినటువంటి యువకులు నలుగురు వీడియోలు తీశారంటూ కూడా ఆరోపణలు చేస్తూ దానికి సంబంధించి సెల్ ఫోన్ లో చిత్రీకరించారంటూ కూడా చెప్తూ వాటి తాలూకా సెల్ ఫోన్లు కూడా లాక్కొని పోలీసులకి అయితే అప్పచెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం అయితే ఇదే హోటల్ ఏదైతే యువతులు స్టే చేసినటువంటి హోటల్ రూమ్ ఉందో ఆ రూమ్ లో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒకవైపు కిటికీలో నుంచి అవతల ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదైతే ఈ లోపల నుంచి ఇలా చూస్తే బాయ్స్ హాస్టల్ యొక్క కిటికీ కూడా మనకి కనిపిస్తుంది. అదే విధంగా ఈ బాత్రూమ్ లో నుంచి కూడా మనం చూస్తే ఆ కిటికీ యువతల కిటికీకి అవతల కిటికీకి ప్యారలల్ గా సంబంధం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ కిటికీలో నుంచి వీడియోలు అయితే తీశారని చెప్పి అయితే ప్రస్తుతం ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా యువతులైతే ఆ యువకులను పిలుచుకొచ్చి వాళ్ళని దేశశుద్ధి చేసి స్థానికుల సాయంతో వాళ్ళైతే దేశశుద్ధి చేసిన తర్వాత పోలీసులకి అయితే అప్పచెప్పడం జరిగింది. పోలీసులు వాళ్ళని కూడా విచారించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ సెల్ ఫోన్ లో అసలు నిజంగా న్యూడ్ వీడియోస్ ఉన్నాయా లేదంటే ఆరోపణలు చేస్తున్నారా అనే దిశగా కూడా విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే హాస్టల్లో ఉన్నటువంటి బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యువతల లాడ్జిలో ఉన్నటువంటి కిటికీలోనికి తొంగి చూడాల్సిన అవసరం ఏంటని కానీ లేదంటే ఆ కిటికీలో నుంచి వీడియో తీయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఏమైనా జరిగి ఉన్నాయనే దిశగా కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి. ఈ రూమ్ అంతా మనం చూసుకోవచ్చు. ఈ రూమ్ లోనే యువతులు అయితే స్టే చేశారు. ఈ నేపథ్యంలో అసలు యువతులు ఇక్కడ 4 రోజులుగా కూడా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేదంటే వీళ్ళకి సంబంధించినటువంటి యువకులు ఎవరైనా వాళ్ళకి సమాచారం ఇచ్చారా అనే కోణంలో కూడా అయితే పోలీసులు పూర్తిగా విచారణ చేస్తున్నప్పటికీ కూడా ఒక బాయ్స్ హాస్టల్లో నుంచి లేడీస్ స్టే చేసినటువంటి ఒక లాడ్జీలో బాత్రూమ్ లో డైరెక్ట్ గా వీడియోలు తీయడం అనేది అయితే ఒక సంచలనంగా మారింది. అంత ఆస్కారం ఎలా వచ్చింది అనేది కూడా చూసుకోవచ్చు. దీంట్లో ప్రస్తుతానికైతే లాడ్జికి సంబంధించినటువంటి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు. యువకులు అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తి విచారణ చేపట్టిన తర్వాత వివరాలు వెల్లడించగలమని చెప్పి పోలీసులు కూడా ఒకవైపు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు యువతుల యొక్క వీడియోలు నిజంగా ఫోన్ లో ఉన్నాయా లేదా అనేది కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆ యువకులు ఎవరైతే ఉన్నారో ఆ యువకుల యొక్క సెల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ముఖ్యంగా వీడియోలకు సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు. అమ్మాయిలకు సంబంధించిన విషయం కాబట్టి దీన్ని గోప్యంగా ఉంచడం కూడా జరుగుతుంది. నిజంగా ఆ వీడియోలు కానీ ఉన్నట్లయితే వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోండి అని పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం అయితే ఒక ఆందోళనకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తరచూ కూడా ఇక్కడ విశాఖపట్నంకి ఉద్యోగ అవసరాల నిమిత్తం కావచ్చు ఇతరత్ర పనుల మీద అయితే చాలా మంది మహిళలు యువతులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి కొద్ది రోజులు కూడా ఈ లాడ్జీలోనే లేదంటే డార్మెటరీలోనే స్టే చేయాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఏదైతే లాడ్జీ కానీ డార్మెటరీ కానీ నిర్వహిస్తున్నారో వాళ్ళకు ఉంటుంది. మరి వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ రోజు ఈ ఘటనకి సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇంత దారుణమైనటువంటి ఈ పరిస్థితుల్లో లాడ్జీలో స్టే చేసినటువంటి అమ్మాయిలకు కూడా రక్షణ లేకుండా పక్కనే ఉన్నటువంటి వేరే బిల్డింగ్ లో ఉన్నటువంటి అబ్బాయిలు ఇక్కడ వీడియోలు తీయడం కూడా
సర్వత్రా డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.